కూర్చో. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి, సంతోష్ నేనైతే పైకి వచ్చినాము. వచ్చి కొంచెం పని ఉంది, చేసుకుంటాం. ఇప్పుడు కొంచెం వాన అయితే పడ్డది, చినుకుల్లాగా. చెట్లు అయితే మంచిగా అనిపిస్తున్నాయి. చూడండి, కొన్ని తీగలు ఇట్లా వస్తున్నాయి కదా, కొన్ని నేను తీగలకు వైర్లు అయితే తాళ్ళు కట్టుకుంటా. చూడండి, కొంచెం ఉన్నాయి. అంటే ఇగో బీర చెట్లు ఉన్నాయి, కాకర చెట్లు ఉన్నాయి. వీటికైతే ఇట్లా కట్టెలు పెట్టి కట్టుకుంటా. ఇక చూడండి, తొందర వచ్చేస్తుందని నేనైతే ఇట్లా పెట్టేసిన ఒక పబ్బులాగా. ఇప్పుడేమో దీనికేమో తాడు కట్టుకుంటా. నాన్న ఆనే కూర్చో నువ్వు. కొంచెం వాన పడ్డది, చెట్లు అయితే నిగనిగలాడుతున్నాయి. పడుతుందేమో ఎక్కువ అనుకుంటే కానీ పడపాయే. చూడండి, లోపలికి మళ్ళీ పక్కలనే ఉంటాయి, ఏర్లు ఉంటాయి కదా, మరి లోపల గుచ్చుకోకుండా మామూలుగా ఇట్లా పెట్టుకున్నా. దీనికి సుత్తులు కట్టుకోవాలి ఇట్లా. నాని కడతావా? నాని గులాబీ చెట్టు ఉంది, తీయాలి. తీగలు వస్తాయి కదా, నిండుగా అయిపోతాయి. మళ్ళా ఇట్లా కొంచెం ఆ కొబ్బరితాడు అయితే బాగుంటుంది, కానీ మొత్తం పైన కట్టేసినాము. కొంచెం ఎక్కువనే కట్టుకుంటున్నాయి సుతీల తాడిగా. చూడండి, ఇట్లా ఏదైతే మనకు తీగ పోవాలి, దానికి అంతే సపోర్ట్ రావాలి, అంతే కదా. ఇట్లా కట్టుకున్నామంటే తొందరగా వచ్చేస్తాయి. ఇంకా దీనికి పంపించుకోవాలి మనం. కొంచెం పైకి పోతే వచ్చేస్తుంది దీనికి. ఇంకా చూడండి, ఇట్లా ఉంది కదా కొండిలాక, ఇట్లా దీనికి కట్టేస్తున్నా నేను ఇట్లా. నాని కత్తెర తెసి కదా, ఎడగట్టినావు నువ్వు? చీరలో పట్టుకొని కూర్చున్నావా? చూడండి, సంతోష్ కత్తెర తీసుకొచ్చుడు, నాకు ఇయ్యలేవు. మళ్ళా కూర్చో. హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు. చెప్పలేవు కదా, చెప్పు. ఇప్పుడు చెప్పు, హాయ్ చెప్పు. హాయ్. ఈయన కూర్చో, నేను వస్తా. ఇట్లా చుట్టేసిన ఇది ఇంతే. ఇంకా దీనికి సపోర్ట్గా పోతుంటుంది. దీనికి ఇక్కడ కొండి ఉన్నది చూడండి, ఈ కొండికి తలిగేసిన మళ్ళీ నేను ఇక్కడ ఇట్లా కొంచెం ఇట్లా కట్టుకుందాం, గాలికి ఇట్లా పోతుంది మళ్ళా. నానా ఏమైంది? అంతేనండి. ఇంకా ఇది ఇట్లా పైకి వచ్చేటప్పుడు ఇక దీనికి పోతుంది. ఇది తీసేస్తా. మొగ్గలన్నీ నిండుగా పట్టినాయి, కానీ మళ్ళీ బీర చెట్టు ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇక్కడ ఒక చెట్టు ఉంది, మూసుకుపోతుంది. మళ్ళీ ఇది ఇంకొక చెట్టుకైతే పెట్టుకుంటాం. మళ్ళా ఇక్కడ చూడండి, బీర చెట్టు తెల్లగు కదా, ఇది కూడా చూడండి. నానా కొంచెం ఆగు, వస్తావు. దీనికి కూడా కొంచెం ఇట్లా ఇట్లా కట్టే ఇట్లా వాతుకొని ఇట్లా దీనికి చుట్టేసుకున్నామంటే దీనికి తాడు కట్టుకుంటే అయిపోతుంది. దీనికి కూడా దీనికే కట్టేస్తాయి. ఇది కూడా ఇట్లా కొంచెం గట్టిగా పెట్టుకోవాలి. ఇట్లా ఒత్తుకున్నామంటే పోదాం నాన్న. ఇవి కట్టేసి కొంచెమే పని ఉంది, పోదాము. చూడండి, దీనికి మొదలు కట్టుకుంటున్నాయి ఇట్లా. కొంచెం సన్నం ఉంటే ఒక 2-3 వరుసలు కట్టుకోవచ్చు. 4 వరుసలు కట్టిన నేనైతే. కొబ్బరి తాడైతే ఒక వరుస కట్టుకుంటే మస్తు అవుతుంది, మంచిగా ఎక్కుతుంది. దీనికి కూడా మంచిగా ఎక్కుతుంది. చూడండి, మళ్ళీ రివర్స్ తీసుకొస్తున్నా. నాలుగు వరుసలు అయింది, సరిపోతుంది. ఇది తొందరగా కాయలు వస్తాయి, ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కదా. పోయినసారి ఈ టైం వరకే మస్తు కాయలు వచ్చినిండే, ఈసారి వానలు లేక రాలేవు. కింద మొత్తం వేసినింటి, ఈసారి ఇక కింద వేయనికే లేదు. వాన వస్తేనే కింద వేయడము, ఎందుకంటే నీళ్ళు కూడా సరిపోనందుకు ఇక వేస్తలేను, పైన వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా తీగ ఉంది కదా, మనం ఇట్లా మధ్యలోకి ఇట్లా వేసుకున్నామంటే మంచిగా ఎక్కి వస్తుంది. ఇంకా పైకి మనం దారి చూపిస్తుంటే అది పోతుంటుంది అంతే. ఇంకా ఇట్లా గడ్డి ఏమన్నా ఉంటే మంచిగా తీసేసుకోవాలి, మంచిగా వచ్చేస్తుంది. ఇంకా చూడండి, కాకర చెట్లు ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఆనగం చెట్టు ఉంది, కానీ దానికి ఇంకా తీగ రాలేదు.
చిన్నగా ఉంది, తర్వాత కట్టుకుందామని అదేం కట్టుకుంటలేను ఇప్పుడైతే. అక్కడ కాకర మొక్కలు కూడా చూడండి తీగలు వచ్చినాయి మంచిగా, అవి కూడా కట్టుకోవాలి. ఇక్కడ చూడండి కింద పడిపోయింది పూర, కట్టలేదు తొందరగా. ఇక చూడండి ఇంత బాగా వస్తున్నాయి చూడండి. దీనికి చూడండి నేను ఇట్లా చేస్తాను, ఇట్లా పెట్టేసుకొని 2 చెట్లకు ఒకటే కట్టేసుకుంటా. ఇట్లా కట్టుకున్నామంటే దీనికి పెట్టే అవసరం లేదు. నాన్న సన్నం ఉంది కదా, చిక్కు పడుతుంది జరా, ఇలా పొడేసుకుంటా ఒకటి. మళ్ళీ ఇక్కడ ఏదో మనం పని మనం చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం సేపే కదా, సాయంత్రం పూట మనకి ఎంత మంచిగా కూరగాయలు వస్తాయి. అసలు కాకరకాయలు కానీ బీరకాయలు కానీ అయినాక చూపిస్తుంది చూడండి. ఇట్లా ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ కొన్ని రోజులు అయితే మంచిగా అనిపిస్తుంది. ఆ కాయలు వస్తుంటే ఆ కాయలు తెంపుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో. కొంచెం కష్టం అవుతుంది ఇప్పుడు, కానీ కాయలు వచ్చినప్పుడు అవన్నీ ఏమి అనిపించదు, మర్చిపోతాం. పోదాం నాన్న, మా సంతోష్ ఊళ్ళోకి తొలకపోవాలంట. షాపింగ్కి పోతావా? షాపింగ్కి తొలకపోతున్నాం కదా, మళ్ళీ మళ్ళీ పోదాం అంటాడు సంతోష్ అయితే కదా నాన్న. చూడండి ఇది కొండీలు ఉన్నాయి కదా, ఇట్లా ఇంకా ఇట్లా ఉన్నాయి కదా, కుచ్చుతున్నా లోపలికి గాలికి ఇట్లా పోకుండా. ఇది లేచేస్తుంది, ఏమో నిలబడుతుంది అనుకున్నా కానీ లేచేస్తుంది. తీస్తా, ఇది తీసి రాయి పెడతా. ఇక చూడండి మనం ఇట్లా రాయి పెట్టుకున్నామంటే కూడా మంచిగా నిలబడిపోతుంది. ఏదో ఉంటుంది అనుకున్నది నేను, కానీ లేచేస్తుంది. ఇంక అందుతలేదు. కొంచెం వాన వచ్చింది, లేట్ అయింది పైకి రానికే. వాన అయితే ఇప్పుడు ఆగిపోయింది, అందుకే తొందర చేసుకోవాల్సి వస్తుంది. చూడండి ఇట్లా పంపిస్తే అయిపోతుంది. ఇది కట్టేస్తాయి ఇక్కడ, కత్తెర భాష. ఇంకో చెట్టుకు కడదాం అనుకున్నా కానీ లూజ్ అవుతుంది, ఇది దీనికే చుట్టేస్తా. ఇంతే. ఇక చూడండి మనం ఇట్లా మధ్యలోకి వేసుకున్నామంటే తీగ మంచిగా పోతుంది. దీనికి కూడా ఒక రాయి పెట్టుకుంటా, రాయి పెట్టుకొని కట్టుకుంటా సుత్తి. దీనికి ఒకటేతోని ఇవి కూడా కాకర చెట్లతోని బీర చెట్లతోని. ఇది చూడండి ఇక్కడ కూడా మంచిగా వస్తుంది కాకర చెట్టు అయితే. నాన్న కట్టే గాలి కొట్టుకుపోయేటట్టుంది, ఎందుకని తీసేసిన. అటు సుత్తిలు తీసు. చూడండి ఒక వరుస అయితే అయింది, ఇది ఇంకొక వరుస కట్టుకుంటున్నా. ఇంకొక వరుస 2 వరుసలు కట్టుకుంటా, ఎందుకంటే సన్నం ఉంది కదా. రాయికి సుట్టేసుకొని పెట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది. ఇక గాలికి పోతుందనే భయం ఏం లేదు మనకు.
ఏదో మన ఐడియాతో మనం ఇట్లా పండించుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకైతే. ఇదే కావాలి అదే కావాలని ఏం లేదు, ఏది ఉంటే అది సర్దుకోవచ్చు. కొబ్బరి తాడైతే ఒక వరుస కడితే అయిపోతుంది అన్నట్లు, కొంచెం ఇది పని అవుతుంది అన్నట్లు. నేను చీర ఇవి లైసులు ఉంటాయి కదా, పోయినసారి అవి కూడా కట్టిన, అవిటి కూడా మంచిగా ఎక్కింది. చీరకు లైసులు తీయాలి, తీగలు కట్టేసేయాలి. అదేం తీగ వేయనంత వరకే అవసరం ఉంటుంది, తర్వాత ఏం అవసరం ఉండదు కదా. చూడండి దీనికి మంచిగా కట్టేస్తాయి ఇట్లా. రాయికి అయితే లూజ్ అయింది కొంచెం. అంతే ఇక చూడండి ఇట్లా పెట్టేస్తుంది. దీనికి మనం సుత్తిలు మిగిలితే ఇట్లా మధ్యలో మధ్యలో కూడా కట్టుకోవచ్చు. కట్టి కూడా చూపిస్తుంది చూడండి, ఇది మిగిలింది కదా ఎట్లయినా. ఇట్లా కట్టుకున్నామంటే ఇక తీగ పక్కకోకుండా ఉంటుంది మనకు. ఇట్లా తీగ పెరిగిన కొద్దిగా ఈడొకటి కట్టుకున్నామంటే ఇంకా చక్కగా నిలబడిపోతుంది అన్నట్లది. దానికి దారి చూపిస్తే తీగలు అల్లుకున్నాయంటే అది ఎక్కడ పోదు ఇంకా. ఇంతే ఇక ఇది పోతుంది మధ్యలోకి పెట్టినామంటే. చూడండి ఇదైతే మంచిగా నిలబడ్డది, ఇది కూడా ఇట్లా పోతుంది. ఇంకా చూడండి ఇది ఒకటి కాకర చెట్టు, దీనికైతే కట్టె పెడుతున్న కట్టె ఉంది కదా, దానికి ఒక తాడు కట్టేసుకున్నామంటే అయిపోతుంది. మా పందిరి ఎప్పుడు నిండుకుంటుందో అనిపిస్తుంది నాకైతే. నిండుకుంటుంది, కొంచెం వర్షాలు లేవు కదా అందుకే లేట్ అవుతుంది కూడా. సంతోష్ ఆనంకాయలు కోస్తాడు, బీరకాయలు కోస్తాడు కదా నాన్న. సంతోష్కి ఇష్టం అట్లాంటి పనులు చేయాలంటే, అందుకే నాకు అనిపిస్తుంది ఎప్పుడు వస్తాయి కాయలని. నాన్న ఇక చూడండి కొండి ఉంది కదా, కొండికి చుట్టేస్తుంది ఇట్లా. నాన్న సరే సరే సరే. ఇది చూడండి ఇక్కడ ఒక కొండి ఉంది, దీనికి కూడా ఇట్లా చుడుతున్నా చూడండి. మొత్తం తీగలు తీగలు అయిపోయింది సుతీలు చూడండి. ఇంకా సరిపోతుంది ఇంతే. ఇది ఇది కట్టేస్తున్నాయిడా. అంతేనండి, ఇదే ఈజీగా అయిపోయింది అయితే. ఇక్కడ చూడండి మనం ఇది దీనికి ఎక్కించుకున్నామంటే ఇది కూడా పైకి వచ్చేస్తుంది. కొంచెం చిన్నగా ఉంది కదా ఇది. చూడండి ఇక్కడైతే ఇంకా ఆనంకాయ చెట్లు వేసుకున్నా. ఫస్ట్ కాకర చెట్లు వేసింటే మొలవలేదు, అన్నిట్లో మొలిచినాయి కానీ దీంట్లో మొలవలేకుండే. ఒక 2 బచ్చల చెట్లు పెట్టినా, ఇక్కడ మళ్ళీ ఆనంకాయ ఎత్తులు కూడా వేసిన. ఇంకా 2 రోజులు వేసి అంతే, మొలవలేదు. అవి కూడా మొలిచినాక అది కూడా పైకి ఎక్కించుకుంటా. ఇంకా చూడండి ఆనగం చెట్టు ఉంది, ఆనకాయ చెట్టు కూడా ఎక్కించుకుంటా. కొంచెం పెద్దగా అయినాక సంతోష్ దగ్గరికి పోదాం రండి ఇప్పుడు. చూసిండ్రు కదా మేము తీగజాతి ముక్కలకు సుతీలు ఎట్లా కట్టుకున్నామో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.